చూద్దాం మరి ఆ కాలర్ ఏమనుకుంటున్నారు, ఆ కాలర్ ఈ అబ్బాయి గురించి ఎలా ఫీల్ అవుతున్నారు, ఆ అబ్బాయి ఎంత రెస్పాన్సిబుల్ లేదా ఆ అమ్మాయి ఎంత రెస్పాన్సిబుల్ తెలుసుకున్నాం. మరి కానీ కనెక్ట్ చే కాలర్ ని. హలో, వెల్కమ్ టు ఎన్టీవీ న్యూస్ ఛానల్. మీ పేరు తెలుసుకోవచ్చా? హలో హలో, కాల్ కనెక్ట్ అయింది కావాలి. మరి ఈ కాలర్ పేరు ఏంటో ఇంకా చెప్పలేదు కావాలి. ఒక్క నిమిషం నువ్వు అలానే లైన్ లో ఉంది కావాలి. హలో అండి, వెల్కమ్ టు ఎన్టీవీ న్యూస్ ఛానల్. కాజల్? అవునండి, నేను రిపోర్టర్ కాజల్ మాట్లాడుతున్నాను. మరి రోడ్డు పైన ఒక 25 ఏళ్ల అబ్బాయి జీవోత్సవంలో పడున్నాడు. మరి ఈ అబ్బాయి ఒక బ్లాక్ కలర్ షర్ట్ అండ్ బ్లూ కలర్ జీన్స్ వేసుకుని ఉన్నాడు. మరి ఈ అబ్బాయి గురించి ఆచూకీ తెలిపిన వాళ్ళకి ఎలాంటి బహుమతి మనం ప్రకటించలేదు. కానీ ఆ అబ్బాయి చెవులో నుంచి మాత్రం రక్తం వస్తుందా రావట్లేదా, ఒకవేళ వస్తే ఎంతసేపట్లో వస్తుంది అని దాని గురించి మాత్రం మనం కాంటెస్ట్ పెట్టాం మేడం. మరి మీ పేరు తెలుసుకోవచ్చా? ఏంటి మేడం? తేజస్వి. తేజస్వి గారు, ఇక్కడ ఒక అబ్బాయి జీవోత్సవంలో పడున్నాడు. పొద్దున్న నుంచి ఎవరు పట్టించుకోవట్లేదు. పాపం ఆ అబ్బాయి మాత్రం అట్లా అట్లా తిరుగుతూ ఉన్నాడు. కొంచెం ప్రాణం ఉంది అని అనిపిస్తుంది. మరి ఈ అబ్బాయి చెవి ఎర్రగా అయిపోయింది. ఆ ఎర్రగా ఉన్న చెవిలో నుంచి రక్తం వస్తుందంటారా రాదంటారా? తీసుకున్నారుగా. మరి చెవి అయితే రక్తం కారుతుందేమో అన్నట్టుగానే ఉంది, ఎందుకంటే ఎర్రగా అయిపోయింది కాబట్టి. మరి మీరు హాస్పిటల్ తీసుకెళ్ళండి. హాస్పిటల్కి తీసుకెళ్ళమంటారు. చూడండి, మీలాంటి వాళ్ళు ఇంకా ఉన్నారు కాబట్టి ఈ భావి భారతంలో జనాలందరూ సుఖంగా శాంతంగా ప్రశాంతంగా బతకగలుగుతున్నారు మేడం. మీలాంటి రెస్పాన్సిబుల్ సిటిజన్స్ ఇంకా రెస్పాన్సిబుల్ గా ఉండాలి అండ్ ఇలాంటి వాళ్ళని హాస్పిటల్ కి చేర్చాలి అన్న సలహా ఇవ్వాలి. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ విత్ us. థ్యాంక్ యూ మేడం, బాయ్. హలో కాజల్, థ్యాంక్ యూ. మరి ఇవాళ గెటప్ స్పెషల్ కాబట్టి కాజల్ వాళ్ళ రిపోర్టర్ కాజల్ గెటప్ లో ఉంది. అండ్ ఇక్కడ ఒక జీవోత్సవం నాకు కనిపిస్తుంది. బ్లాక్ షర్ట్ బ్లూ జీన్స్ వేసుకున్న అబ్బాయి అలా పడున్నాడు రోడ్డు పైన. మరి మీకేమనిపిస్తుంది తేజస్వి? తీసుకెళ్ళడం హాస్పిటల్ కి తీసుకెళ్ళాలి కదా. మరి తేజస్వి, నువ్వు న్యూస్ ఛానల్స్ చూస్తూ ఉంటావా? తక్కువ. కానీ అప్పుడప్పుడు చూస్తున్నప్పుడు ఇట్లాంటి న్యూస్ వచ్చినప్పుడు మీకు ఏమనిపిస్తుంది? ఓకే, మరి మస్తు టైం పాస్ కనెక్ట్ అయితే ఎవరికైనా ఏమైనా చెప్పాలా? మా వారికి హాయ్ చెప్పండి. ఎక్కడి నుంచి కాల్? చెన్నై. చెన్నై చెన్నై చంద్రమా. చెన్నైలో ఆల్రెడీ కాల్ చేశాను, గుర్తుందా మీకు? అప్పుడు చెన్నై అని ఎక్స్ప్రెస్ పాట పాడాను కదా, చెన్నై ఎక్స్ప్రెస్ కాదు. అప్పుడు నేను ఇంకా నెల్లూరులోనే ఉన్నాను అనమాట. ఇంకా ఫ్యామిలీ సెట్ కాలేదు అని చెప్పాను రీసెంట్. ఓకే ఓకే. సో ఎలా ఉంది ఫ్యామిలీ? బాగా ఏర్పిస్తాను అనమాట. పాత సామాన్లకి అన్నిటికీ సామాన్కి ఇచ్చేయమని. నైస్ నైస్. ఇవాళ పాపం చేతి మాట్లాడేవాడు కానీ క్యారెక్టర్ లో లీనమైపోయి బాగా పడుకున్నాడు. ఇవాళ చేతి మాట్లాడేవాడు కానీ క్యారెక్టర్ లో లీనమైపోయి దొరికిందే అవకాశం అన్నట్టు పడుకుంటున్నాడు. అవునా? చెప్తాను. ఆల్ ద బెస్ట్ అండ్ విష్ యూ హ్యాపీ మ్యారీడ్ లైఫ్. థ్యాంక్ యూ. టేక్ కేర్. బాయ్ 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 తేజస్వి. అమ్మ మళ్ళీ క్యారెక్టర్ లో లీనమైపోయారు. పావని, అవునా పావని? సరే పావని,